హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా విమానాల కోసం ఒక శ్మశానం ఉందని? ఎస్, మీరన్నది నిజమే. యుఎస్లో విమానాల కోసం ఒక శ్మశానమే ఉంది. సో అక్కడ ఎన్ని విమానాలు ఉన్నాయో, ఆ విమానాల స్పేర్ పార్ట్స్తో మళ్ళీ ఏం చేస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యుఎస్ఏలో అరిజోనా స్టేట్లో ఉన్న టక్సన్ డిజర్ట్ దగ్గర ఒక మసివ్ ఎయిర్క్రాఫ్ట్ గ్రేవ్యార్డ్ ఉంది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మిలిటరీ ఎయిర్ప్లేన్ స్టోరేజ్ అండ్ స్క్రాపింగ్ ఫెసిలిటీ వాడతారు. ఈ ప్లేస్ని ద బోన్యార్డ్ అని పిలుస్తారు. అఫీషియల్ నేమ్ ఏంటంటే 309th ఏరోస్పేస్ మెయింటెనెన్స్ అండ్ రీజనరేషన్ గ్రూప్ AMARG అని పిలుస్తారు. సో దీని లొకేషన్ ఎక్కడ ఉందంటే డేవిస్ మోంతాన్ ఎయిర్ ఫోర్స్ బేస్, టక్సన్, అరిజోనా. సో వై దిస్ లొకేషన్? ఎందుకు ఈ లొకేషన్లో ఎయిర్ప్లేన్స్ పెడతారంటే టక్సన్ డిజైన్ క్లైమేట్ వెరీ డ్రై, రస్ట్, కొరేషన్ రాకుండా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇయర్స్ వరకు సేఫ్గా ఉంటాయి. లో హ్యూమిడిటీ ప్లస్ నో రెయిన్ఫాల్ వల్ల మెటల్ ఎయిర్ క్రాఫ్ట్ లాంగ్ లైఫ్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం, హౌ మెనీ ఎయిర్ క్రాఫ్ట్స్ దేర్? ఎన్ని ప్లేన్స్ ఉన్నాయంటే అక్కడ అరౌండ్ 4000+ రిటైర్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. లైక్ యుఎస్ ఎయిర్ ఫోర్స్, నేవీ, మెరీన్ కార్ప్స్, ఆర్మీ అండ్ నాసా, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఫారెన్ కంట్రీస్ వాళ్ళ ప్లేన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. లైక్ వాటి పేర్లు ఏంటంటే ఫైటర్ జెట్స్ F-16 అండ్ F-15 అండ్ F-14 ఎక్సెట్రా, అండ్ బాంబర్స్ B-52, D-1, అండ్ ట్రాన్స్పోర్ట్ ప్లేన్స్ C-130 అండ్ C-5, అండ్ హెలికాప్టర్స్ అండ్ రీఫ్యూలింగ్ ట్యాంకర్స్, ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్, ఈవెన్ స్పేస్ రిలేటెడ్ వెహికల్స్ ఫ్రమ్ నాసా. అయితే ఈ రిటైర్డ్ ఎయిర్ప్లేన్స్ని ఏం చేస్తారంటే ఓల్డ్ ఎయిర్క్రాఫ్ట్ని ప్రీసర్వ్ చేసి ఫ్యూచర్లో యూజ్ చేయడానికి రెడీగా ఉంచడం, వర్కింగ్ పార్ట్స్ని రిమూవ్ చేసి అదర్ యాక్టివ్ ఎయిర్క్రాఫ్ట్కి రీయూజ్ చేస్తారు. లైక్ ఇంజన్స్, ల్యాండింగ్ గేర్, ఏవియోనిక్స్ ఎక్సెట్రా ఇలాంటివి. అండ్ యూజ్లెస్ ఎయిర్క్రాఫ్ట్ని స్క్రాప్ మెటల్గా కట్ చేసి రీసైకిల్ చేస్తారు. కొన్ని ఎయిర్క్రాఫ్ట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తిరిగి సర్వీస్లోకి తెచ్చి యూజ్ చేయొచ్చు. సో అయితే ఆ బోన్ యార్డ్ వాల్యూ ఎంత ఉంటుందంటే అక్కడ ఉన్న ప్లేన్స్ పార్ట్స్ వాల్యూ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయండి. ఒక ప్లేన్ స్క్రాప్ కూడా క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాల్యూ ఉంటుందంట. సో అందుకే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ స్టోరేజ్ ఫెసిలిటీ ఆన్ ఎర్త్. చాలా కంట్రీస్ వాళ్ళు ఇక్కడే స్పేర్ పార్ట్స్ని కొంటారు. హాలీవుడ్ వార్ మూవీస్ అండ్ డాక్యుమెంటరీస్లో కూడా బోన్యార్డ్ చాలా ఫేమస్. సో అక్కడికి పబ్లిక్ కూడా విజిట్ చేయొచ్చు. వై? బికాస్ దేర్ ఇస్ అ వన్ మ్యూజియం, ఈమా ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం త్రూ అని. సో people go and see thousands of planes lined up in desert. So it feels like a giant aircraft city. Okay friends, how is the information? సో మీరు వెళ్ళాలనుకుంటున్నారా ఈ బోన్యార్డ్కి? మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి, లేకపోతే మీ రిచ్ ఫ్రెండ్కి షేర్ చేయండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.